హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే యున్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలమై ఉన్నవి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు ప్రతి వాగ్దానానికి క్రీస్తు ద్వారా మన వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో ఎల్లవేళ నువ్వు ధ్యానించాలి. ప్రతి వాగ్దానానికి నేను క్రీస్తు ద్వారా వారసులుగా అయిపోయాను. ప్రతి వాగ్దానం క్రీస్తు ద్వారా నాకు కలిగి ఉన్నది. ప్రతి దాని మీద నాకు అధికారం ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ముందుకు వెళతావో, ఆ విశ్వాస సామర్థ్యం ద్వారా నీ జీవితంలో అనేకమైన కార్యాలు కలుగుతాయి. నువ్వు ఉండే పరిస్థితుల్లో నీకు ఏదైతే లోకపరమైన కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొన్ని శత్రువుల వల్ల కానీ, కొన్ని ఇరుగు పొరుగు వల్ల నీకు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. ప్రతి ఇబ్బందికి తగినటువంటి వాగ్దానాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, దేవా ఈ జీవితంలో ఇలాగా ఈ పరిస్థితి ఉంది, ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ముందుకు వెళ్తావో, దేవునితో సహవాసం చేస్తావో, నీ సహవాసం అనేది ఆ పరిస్థితికి తగిన వాగ్దానం నీకు జ్ఞాపకం చేస్తుంది. దేవా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ఇచ్చున్నావు కదా తండ్రి, ఈ పరిస్థితిలో నేను ఉన్నాను తండ్రి, ఇది నాకు అవునట్టుగానే ఇచ్చున్నావు కదండి. ఆ వాగ్దానం బట్టి నా పరిస్థితిని ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ పరిస్థితిలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది, ప్రతిదాన్ని నేను జయించి ఉన్నాను, క్రీస్తు ద్వారా నేను జయించున్నాను. కాబట్టి ఇది నాకు పెద్ద ప్రమాదము కాదు. అది ఎంత పెద్ద బలహీనత అయినా సరే, ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే, ఎంత పెద్ద అప్పు అయినా సరే, ప్రతి దాని నుండి మనము క్రీస్తు ద్వారా మనము బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే నీ విశ్వాసం వాక్యం ద్వారా బలపరుచుకుంటే నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి నీ దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటూ, ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం రోజు జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు ఏదైతే పరిస్థితిలో వెళ్తున్నావో ఆ పరిస్థితిలో దేవ ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ఉంది తండ్రి, ఈ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఈ పరిస్థితిలో నాకు విజయం కలగజేయని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థించి అడుగుతావో, నువ్వు దేవుడు అడిగిన దానికన్నా ఇచ్చిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు గారే అన్నారు, నేను చేయు కార్యాల కంటే అనేకమైన అద్భుత కార్యాలు మీరును చేస్తానన్నారు. కాబట్టి దేవా నేను కూడా అనేకమైన కార్యాలు అద్భుత కార్యాలు నేను చేస్తానని విశ్వాసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ప్రార్థించిన దానికన్నా అత్యధికమైన అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని యందు ఉన్న అన్ని వాగ్దానాలకు వారసులై ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే వాగ్దానం బట్టి ప్రార్థిస్తున్నారో, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు పొందుకుని ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మీరు అది పొందుకుని ఉన్నారు. కాబట్టి విశ్వాసం కలిగి ఆ పరిస్థితిలో మీరు ప్రార్థించండి. ప్రతిదీ దేవుడు మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యం మీ జీవితంలో చేస్తాను. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ యొక్క ప్రతి వాగ్దానానికి తండ్రి క్రీస్తు ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి వారసులుగా చేస్తున్నారు తండ్రి. వారు ఏ పరిస్థితిలో బలహీనంగా ఉన్నారో మాకైతే సమస్తం తెలియదు కానీ తండ్రి, ప్రతి బలహీనతపైన విజయం సాధించిన వాడు తండ్రి క్రీస్తు తండ్రి. క్రీస్తు ప్రతి ఒక్కరిలో ఉన్నారు తండ్రి. వాళ్ళు అది జ్ఞాపకం చేసుకుని తండ్రి క్రీస్తు ద్వారా మేము జయించున్న విశ్వాసం తండ్రి, వాగ్దానం ద్వారా ఎప్పుడైతే ప్రార్థిస్తారో తండ్రి, ప్రార్థించిన ప్రతి ఒక్క దాంట్లో వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. విశ్వాసం ద్వారా అద్భుతాలు చేస్తాను తండ్రి, విశ్వాసం ద్వారా విడుదలకు చేస్తాను తండ్రి. ఎవరైతే విశ్వసించి ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారుగాక, కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.